బేల మండల కేంద్రంలోని స్థానిక పద్మావతి మండల సమైక్య కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్తో కలిసి సర్పంచ్కు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన పలు సూచనలు చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల ఖర్చులను మండల ఎన్నికల నిర్వహణ అధికారికి సమర్పించాలని అధికారి నరేందర్ సూచించారు. సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులు 1,50,000, వార్డు మెంబర్స్ 30,000 ఖర్చులు చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఇక ఎన్నికల్లో ఖర్చులు సమర్పించని అభ్యర్థులు పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రచారం చేసే అభ్యర్థులు చర్చ్, మసీద్, గుడిలో ప్రచారం చేయకూడదని తెలియజేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 50,000 రూపాయల కంటే అధికంగా ఉంటే అలాంటి డబ్బులను సీజ్ చేస్తామన్నారు. ఆ వాడుకునే ముందు మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ 150 lakhs వాళ్ళకు డిమాండ్స్ ఏముంటుంది దాంట్లో నామినేషన్ ఫీజు. పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి ఎన్నికల వ్యయం, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉండాలని అవగాహన సదస్సుని ఇక్కడ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, దాని తర్వాత ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. సో ఎక్స్పెండిచర్ నియమావళి ఒక సర్పంచ్కి 5,000 లోపలని ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయతీలన్నీ 1,50,000 రూపాయలు, అదేవిధంగా వార్డు మెంబర్కి 30,000 రూపాయల వరకు పరిమితి అనేది ఉంది. ఆ పరిమితి లోపలే ఖర్చు చేయాలి. సో ఈ ఖర్చును పరిశీలించడానికి ఎక్స్పెండిచర్ అబ్జర్వేషన్ టీం ఉంటుంది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా మండలిని విజిట్ చేస్తారు. వారు ఎప్పుడైతే అభ్యర్థులు ఆ ఎన్నికల పరిమితిని మించి ఖర్చు చేస్తారో వారిని అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు ఏదైనా 4-వీలర్ యొక్క ఉపయోగించాలనుకుంటే కనుక వాటి నుంచి పర్మిషన్ తీసుకుని ఉపయోగించాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని కూడా చూపెట్టాలి. అదేవిధంగా వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఒక ఓచర్, ఒక రసీదు అని ఉండి దానిపైన పెయిడ్ బై మీ అని నా చేత చెల్లించబడింది అని రాసి మాత్రమే అబ్జర్వర్ గారికి సమర్పించవలసి ఉంటుంది. 10వ తేదీ, 12వ తేదీలలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారి యొక్క ఎన్నికల ఖర్చుని రికన్సిలేషన్ చేస్తారు. రికన్సిలేషన్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందరము ఎలక్షన్ సిబ్బందికి సహకరిద్దాం. ఎలక్షన్స్ సజావుగా జరిగేలా మన బాధ్యత నిర్వహించుకుందాం.